హలో గాయ్స్, ఇప్పుడు మనం చేసుకోబోయేది ఎండు చేపల కూర. 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. దానికి కావలసిన పదార్థాలు: టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. వాటిని బాగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి. టమాటాలు, తర్వాత పచ్చిమిర్చి తొడియాలు తీసుకొని వాటిని కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి పొడుగ్గా. పచ్చిమిర్చి కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు నీళ్ళు రాకుండా ఉండాలంటే ఉల్లిపాయలని కడుక్కోవాలి. తర్వాత ఒక బాండీ తీసుకొని బాండీలో ఆయిల్ పోసుకొని చేపలు బాగా కడుక్కొని చేపలు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పక్క తీసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. నాకైతే 2 సార్లు వచ్చినాయి, అందుకే 2 సార్లు వేయించుకున్నాను. తర్వాత స్టవ్ ముట్టించుకోవాలి. స్టవ్ ముట్టించుకొని బాండీ పెట్టుకోవాలి. బాండీ పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత బాగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అవ్వనిచ్చిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. 4 వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కోసుకున్నవి వేసుకోవాలి. వేసుకొని అవి బాగా కలుపుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత మటుకు వేయించుకోవాలి. వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత బాగా మగ్గించుకోవాలి. మనం పక్కన కోసుకున్న టమాటాలు వేసుకోవాలి. అవి వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనము మగ్గడానికి ఉప్పు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. తర్వాత మగ్గించుకున్న తర్వాత మూత తీసాం. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కారం 2 స్పూన్లు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న చేపలను వేసుకోవాలి. వేసుకొని బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు. నిమిషాల తరువాత ఇప్పుడు బాగా వచ్చింది.
ఇలా ఇంకా కొత్తిమీర చల్లేసుకొని తీయడమే.